సార్, ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఒకవేళ మంచి ఆఫర్ ఇస్తే మీరు బీఆర్ఎస్లో ఉంటారా లేదంటే కాంగ్రెస్లోకి వెళ్తారా? నేనే ఆఫర్ ఇస్తున్నా ఆయనకు. ముఖ్యమంత్రి వదిలిపెట్టి వచ్చేస్తే జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం, కొట్లాడదామని. సీఎం రేవంత్ రెడ్డి వే ఆఫ్ టాకింగ్ ఎట్లా అనిపిస్తుంది సార్? మీ ఒపీనియన్ ఏంటి? మాడిఫై చేసుకోవాలి. ఒక గొప్ప సీట్లో కూర్చునేటువంటి అవకాశం వచ్చింది. నేను రాజకీయాలకు అతీతంగా ఒక శ్రేయోభిలాషిగా చెప్తున్నా. ఆ సీటుకు ఉండేటువంటి ఉదాత్తతను కాపాడేటువంటి విధంగా తనను తాను ఆయన మాడిఫై చేసుకుంటే చాలా మంచిది. సార్, సోషల్ మీడియాని టీఆర్ఎస్ సరిగా ఉపయోగించుకోవాలని టాక్ అయితే బాగా వినిపిస్తుంది సార్, దానికి మీ ఒపీనియన్? కొంత అంతరం ఉన్న మాట నిజమే అమ్మా మీరు అన్నది. మేము మా దృష్టి అంతా కూడా ఎంతసేపు ఏంటంటే పని చేసుకుంటూ పోయేటువంటి క్రమంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద దృష్టి ఉన్నది. చూస్తున్నాం ఏమొస్తుంది, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఓవర్టేక్ చేసి సోషల్ మీడియా కొత్త తరంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనేది మేము రియలైజ్ అయ్యే వరకు ఆలస్యమైంది. ఒకటి. రెండు, సోషల్ మీడియాలో వచ్చేటువంటి అంశాలకు దాని ప్రాతిపదికకు దాని హేతుబద్ధతకు ఏం ప్రామాణికం లేదు, నిగ్గు తెల్చడానికి కూడా లేదు. సో నిజమైన అబద్ధమైన అభూత కల్పనలైన ఇష్టారాజ్యంగా ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చట్ట పరిధిలో కూడా దాన్ని నియంత్రించడానికి ఇప్పుడున్న చట్టంలో లేదు. కాబట్టి ఎవరు దోచిన విధంగా వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేశారు. దాన్ని నమ్మి ఇప్పుడు ఓట్లేసి ఓడిపోవడానికి కారణం అదే కదా మెయిన్ కారణం. అట్లా నేనేమంటానంటే అక్కడ మీరు ఒక విలువైనటువంటి అంశం లేవనైతే కొంచెం క్లారిటీ ఇస్తా దానికి. మేము తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత చేపట్టిన తర్వాత ఒక ప్రభుత్వం మీదనే దృష్టి పెట్టినాం. ప్రజల ఆలోచన సరళిని మళ్లించడంలో మా వెంట తీసుకుపోవడంలో మేము ఎక్కడో కొంత వెనకడుగు వేసినాం లేదా విఫలమైనామని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఉదాహరణకు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చినటువంటి ఒక 25-30 సంవత్సరాల దాకా స్వాతంత్ర స్ఫూర్తిని తెలియజేసేటువంటి విధంగా ఆనాడున్న మాధ్యమాలలో అనేక రకాల ప్రచారాలు నిరంతరం జరుగుతూ ఉండేది. స్కూళ్ళల్లో నిద్రలేస్తే ప్రభాత్ బేరీ చేయించేది, 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ చాలా భక్తి శ్రద్ధలతో చేయించేది, దాని గురించి పిల్లలకు వివరించేది, పెంచేది. అంటే ఆ స్ఫూర్తి స్వతంత్రం అంటే ఏంది, మన వాళ్ళు పెద్దలు ఎందుకు కొట్లాడినరు, ఏం కొట్లాడినరు, ఆ జాతీయ నాయకుల యొక్క పేర్లతో నినాదాలు ఇచ్చేది, ఈ పిల్లల మస్తిష్కంలో పడేది. అక్కడి నుంచి ముందుకు పోతే నవలలు కానీ సాహిత్యం కానీ ఎడిటోరియల్స్ కానీ డిబేట్స్ కానీ, అప్పుడు టీవీలు లేవు, తర్వాత సభలు సమావేశాలు కానీ, సినిమానే బలమైన మాధ్యమం పట్ల. సినిమాలలో కానీ స్వాతంత్ర అంశాలను, స్వతంత్ర పోరాట అంశాలను, ఆ త్యాగాలను, ఆ జీవితాలను ప్రతిబింబించేటువంటి విధంగా జరిగే సంభాషణ చాలా ప్రభావితం చేసేది, సమాజాన్ని చాలా ప్రభావితం చేసేది. మేము యువకులు ఉన్నంత వరకు కూడా మాకు అది అనిపిస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ స్ఫూర్తి కొనసాగలేదో కన్వెన్షనల్ పాలిటిక్స్ ప్లే చేసేసింది భారతదేశం మొత్తంలో. అట్లే తెలంగాణ సమాజంలో కూడా తెలంగాణ ఎందుకు తెచ్చినాము, 2 తరాల త్యాగాలు ఎంత విలువైనవి, ఎంత వెలకట్టలేనివి, ఇలా తెలంగాణ వచ్చినాక మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద కొత్త తరం వాళ్లకు రాష్ట్రం 2014లో ఏర్పడ్డది. అంతకంటే ముందు సుదీర్ఘ పోరాటం, మలిదశ ఉద్యమం కేసీఆర్ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాటం తీసుకున్న 2001. 2001లో పుట్టినటువంటి వాడికి 2014లో తెలంగాణ వచ్చే వరకు పిల్లలు వాళ్ళకి తెలియదు. ఆ పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు 14 నుంచి 23 వచ్చేటప్పటికి నునుగు మీసాల యువకులు. సో వాళ్ళను సోషల్ మీడియా గవర్న్ చేసినంతగా, సోషల్ మీడియా వాళ్ళని ప్రభావితం చేసినంతగా తెలంగాణ భావజాలం అనేది వాళ్ళని ప్రభావితం చేయలేకపోయింది. అక్కడ మేము విఫలమైనాం. అదే చెప్తున్నాను, అక్కడ మనం విఫలమైనాం. మేమంటే ఒక పార్టీగా కాదు, తెలంగాణను ప్రేమించేటువంటి ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళైనా ఇది ఒక బాధ్యతగా తీసుకొని చేయాలి. ప్రభుత్వం చేసే పనే కాదు, ఇది సామాజిక బాధ్యత, తెలంగాణ సమాజం యొక్క బాధ్యత. తన నెక్స్ట్ జనరేషన్ని, తెలంగాణ తన తర్వాత తరాన్ని ఎట్లా మలచాలనేటువంటి బాధ్యత అందరిది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళలో కూడా మేధావులు కానీ ఇతరత్ర కానీ వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువ మంది ఈ బాధ్యత అంతా ప్రభుత్వాన్ని నడిపేటువంటి సర్కారుదే, కేసీఆర్దే అన్నట్లు నిందలు మోపి వైఫల్యం అంతా కేసీఆర్ కట్టగట్టినారు. సో ఈ రెస్పాన్సిబిలిటీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ సమాజానికి. మన నెక్స్ట్ తరం ఎట్లుండాలో మనం బాధ్యత పోషించాలి. మన పిల్లలు ఎట్లుండాలో, మన పిల్లలు ఎట్లుండాలో మనం నేర్పాలి. మనం అది చేయలేకపోతున్నాం. అందుకోసం ఆ గ్యాప్ ఏర్పడ్డది. ఓవరాల్గా తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలలో 2023 నవంబర్లో వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఇది చాలా బలంగా పనిచేసిందని అనుకుంటున్నాను. లేకపోతే కొత్త తరం పిల్లలు
చదువుకున్నటువంటి పిల్లలు నిరుద్యోగులు ఒక స్థాయి ఉన్నత చదువులు చదువుకొని నోటిఫికేషన్ల కోసం చూసేటువంటి వాళ్ళు స్పృహతో ఉన్నారు. సరే వాళ్ళకి నచ్చిన పాటలకు చేసుకో అది వేరు. కానీ ఈ 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఇటు ఉండి కొంత చదివి కొంత చదవక పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి ఇట్లా ఉండేటువంటి ఈ లాట్ అయితే ఉందో ఊరికో 50 మంది 100 మంది 150 మంది వీళ్ళందరికీ ఒక భావన ఏం కల్పించింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఈ రెండు పార్టీలు దుష్ప్రచారం అంటే చదువుకుంటే వాళ్ళ నౌకరు వస్తుంది అనేటువంటి ఒక దురభిప్రాయాన్ని కల్పించారు. అవును అందరికి వచ్చేస్తాయి అన్నట్టు. సో అది జరిగేటప్పటికీ వాళ్ళందరికీ వ్యవస్థ మీద ఈ వ్యవస్థను నడిపేటువంటి సర్కారు మీద కోపం వచ్చి ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా, బీజేపీ ఇస్తుందా? 20 లక్షల మంది భారతదేశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇస్తారా? సాధ్యం కాదు. అంటే తమ తర్వాతి తరాన్ని తీర్చిదిద్దడంలో అత్యంత బాధ్యతారహితంగా కాంగ్రెస్ బీజేపీ పనిచేసినాయి. కేవలం వాళ్ళను ఓట్లు వేయించుకునేటువంటి ఒక యంత్రాలలాగా ఆడుకొని వదిలేద్దాం అనుకున్నారు. ఇదో పెద్ద కుట్ర. రేపటి రోజులో వీళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఇంకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో ఓట్లతో సంబంధం లేకుండానే రేపటి కొత్త తెలంగాణ తరం యువతరం మేము ఎక్కడ వంచబడ్డాం, మేము ఎక్కడ మోసానికి గురయ్యామని ఖచ్చితంగా వాళ్ళు నిలదీస్తారు. ఇది రాసి పెట్టుకోండి. ఓకే సార్, రుణమాఫీని ముందు పెట్టి 6 గ్యారంటీలను మరిపించే ప్రయత్నం చేస్తుందంటారా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం? అది కళ్ళ ముందు ఉంది కదమ్మా. ఒక్కటే పక్కా గ్యారంటీ ఏంటంటే 6 గ్యారంటీలు అమలు కావు. అది ఇంకొక గ్యారంటీ. అది ప్రజల గ్యారంటీగా రాసుకోండి. సార్ మీ మాటల్లో చెప్పాలంటే కేటీఆర్ గురించి ఏం చెప్తారు సార్? ఎవరి గురించి? కేటీఆర్ ఆయన మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆధునిక ఆలోచన దృక్పథం ఉండేటువంటి రాజకీయవేత్త, నిర్ణయాలు వేగంగా తీసుకోగలడు, హృదయరీత్యా మంచి మనిషి. ఎస్, ఈజ్ ఎ గుడ్ మ్యాన్ బై హార్ట్. ఎస్ పూజ. నమస్తే సార్. మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం చేయాలనుకున్నవి మొత్తం కంప్లీట్ అయినాయి, ఇంకా మంచి చేయాలనుకున్నా ఇంకా కొన్ని ప్రణాళికలు ఇంకా చాలా ఉంది. మిగిలిపోయినాయి. మనం మొదలుపెట్టినాం, ఒక స్థితికి తెచ్చినాం, వ్యవసాయాన్ని రైతాంగాన్ని కుదుటపరిచి ఇంకా మేము బతకగలం ఈ రంగంలో. ఇది మాకు గౌరవప్రదమైన వృత్తి, మాకు బువ పెడుతుంది, ప్లస్ మేము మా పిల్లల అవసరాలు తీరుతాయి, మేము దీంట్లో సుఖంగా సంతోషంగా ఉండగలం అన్న స్థితికి వ్యవసాయం తెచ్చినాం. ఇంకా సౌభాగ్యంగా తీర్చిదిద్దేటువంటి పని ఇంకా చాలా జరగాల వ్యవసాయంలో. వ్యవసాయము ఒక పరిశ్రమగా అభివృద్ధి చెందాలి భారతదేశంలో. వ్యవసాయము ఒక ఆధునిక పరిశ్రమగా అభివృద్ధి చెందితే తప్ప ఈ దేశానికి విముక్తి లేదు. ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి మనిషి చదువు జ్ఞానం ఎట్లా ఏదో ఒక చదువు చదివి జ్ఞానాన్ని ఏదో ఒక నైపుణ్యంతోన వృత్తిని ఎంచుకుంటాడో అట్లే ప్రతి మనిషికి వ్యవసాయ భూమి లేకున్నా కనీసం ఇంట్లోనైనా సరే మిద మీదనైనా సరే 4 కూరగాయలు పెట్టుకునేటువంటి ఆ స్పృహ రావాలి.